బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ మూవీస్ పడ్డా కూడా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమాతో ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఓ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసి సంచలన విజయాన్ని ఇప్పుడు నమోదు చేసుకోవడమే కాదు, తన కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ల రికార్డులను కూడా నమోదు చేశాడు. దాంతో పాటు టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలలో ఒకటిగా నిలవడం విశేషమని చెప్పాలి. ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 53 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ అందుకొని సంచలనం సృష్టించగా, టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ 5 హైయెస్ట్ షేర్ అందుకొని దుమ్ము దులిపేశాడు నాగచైతన్య. ఒకసారి టాలీవుడ్ లో హైయెస్ట్ షేర్ అందుకున్న టాప్ 5 మీడియం రేంజ్ మూవీస్ లను గమనిస్తే గీత గోవిందం సినిమా 70.5 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా, రెండో ప్లేస్ లో టిల్లు స్క్వేర్ మూవీ 69 కోట్ల షేర్ తో, మూడో ప్లేస్ లో దసరా 63.55 కోట్ల షేర్ తో, కార్తికేయ 2 58.40 కోట్ల వరకు షేర్ తో, తండేల్ మూవీ 53 కోట్ల వరకు షేర్ తో నిలిచాయి. సరిపోదా శనివారం సినిమా 52.65 కోట్ల వరకు షేర్ అందుకోగా, మిగిలిన టైర్ 2 హీరోలెవ్వరూ కూడా 50 కోట్ల షేర్ మార్క్ ని ఇంకా అందుకోవాల్సి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే టైర్ 2 హీరోల సినిమాల పరంగా నాని, విజయ్ దేవరకొండలు సూపర్ ఫామ్ లో దూసుకుపోతూ ఉండగా, ఇప్పుడు లేటెస్ట్ గా నాగచైతన్య, సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాలు కూడా జోరందుకుంటూ ఉండటం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర అప్కమింగ్ టైమ్ లో మరిన్ని టైర్ 2 హీరోల క్రేజీ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో ఈ లిస్ట్ లో కొత్త బెంచ్ మార్క్లను నమోదు చేసే ఛాన్స్ ఏ సినిమాకు దక్కుతుందో చూడాలి. అలాగే ఏడేళ్లుగా అలాగే ఉన్న గీత గోవిందం సినిమా సాధించిన రికార్డును ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.